హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆగ్రాలో ఉన్న ద బెస్ట్ ప్లేస్ ఆగ్రా ఫోర్ట్ని అలాగే ఫతేపూర్ సిక్రీ గురించి తెలుసుకుందాం. ఆగ్రా అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్. యమునా నది తీరంలో విస్తరించి ఉన్న ఈ నగరం మొఘల్ చక్రవర్తుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న ఆగ్రా తన అద్భుతమైన కోటలు, రాజమహల్లు, తోటలు, ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన తాజ్ మహల్ కారణంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. యునెస్కో వరల్డ్ హిస్టారిక్ ప్లేస్ గా గుర్తించబడిన తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ ఇవన్నీ ఈ నగర వైభవానికి నిలువెత్తు సాక్ష్యాలు. ఈ వీడియోలో మీరు చూడబోయే మొదటి ప్రదేశం ఆగ్రా ఫోర్ట్. ఆగ్రా ఫోర్ట్ ఎవ్రీడే మార్నింగ్ 6 AM నుంచి 6 PM వరకు ఓపెన్ లో ఉంటుంది. టూరిస్టర్స్ ఆ టైంలో ఆగ్రా ఫోర్ట్ ని విజిట్ చేయొచ్చు. ఎంట్రీ ఫీ ఇండియన్స్ కి 50 రూపీస్, అలాగే ఇంటర్నేషనల్ అయితే 650 రూపీస్. 15 years బిలో ఉన్న పిల్లలకి ఫ్రీ. ఈ ఆగ్రా ఫోర్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇది చూడగానే ఇలాంటి అద్భుతమైన కోటలు కట్టారా ఆనాటి రాజులు అని చాలా ఆశ్చర్యపోయాం. అసలు మనుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానము కానీ, ఆ యొక్క తెలివితేటలు కానీ, ఆ బలము కానీ అంతా కూడా ఉట్టి పడుతున్నట్లు ఈ కోటలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇది 500 సంవత్సరముల క్రితము నాటి కోటలంట. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఈ ఫోర్ట్ లో ఎంట్రీ గేట్ కింద ఈ కాలువలో ఫుల్ క్రోకోడైల్స్ ని వదిలేవాళ్ళు. సో ఇక్కడ ఉన్న ఈ బ్రిడ్జ్ అనేది క్లోజ్ చేసి ఉంటది ఈ గేట్ కి. ఎప్పుడైతే ఎనిమీస్ వస్తారో అప్పుడు వాళ్ళు కోటలోకి ప్రవేశించకుండా కోట చుట్టూ వాటర్ ఉంటాయి. ఆ వాటర్లో వైల్డ్ క్రొకోడైల్స్ ఉంటాయి. సో దీనివల్ల ఈ కోటకిను ల్యాండ్ కి డైరెక్ట్ కనెక్షన్ అనేది లేదు. సో చుట్టూరుతూ వాటర్ ఉండడం వల్ల అదే ఈ కోటకి ప్రొటెక్షన్. ఇప్పుడు మనం టికెట్ తీసుకుని ఆ వంతెన మీదుగా కోటలోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ వంతెన్ని వాళ్ళు ఓపెన్ చేస్తేనే మనం ఎంటర్ అవ్వగలం, లేదా క్లోజ్ చేస్తే కిందంతా వాటర్ ఉంటాయి కాబట్టి మనం ఎంటర్ అవ్వలేం. సో ఈ యొక్క సిస్టమ్ అనేది వాళ్ళు అప్పట్లో చాలా తెలివిగా ఆలోచించి కట్టారు. ఇక్కడైతే మనకి బ్యాగ్ చెకింగ్ అనేది ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్, కెమెరా అలాంటివి ఏవి నాట్ అలౌడ్. సో ఓన్లీ ఫోన్స్ ఆర్ అలౌడ్. సో మీ దగ్గర ఏదైనా ఫుడ్ ఐటమ్ ఉన్నా అది మీరు అక్కడ సెక్యూరిటీ రూమ్లో లాకర్లో పెట్టుకుని ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ టైం ఎంటరింగ్ ఇంటూ ఆగ్రా ఫోర్ట్ చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చూడలేదు, అసలు ఎప్పుడు వెళ్తామని కూడా అనుకోలేదు. ఫస్ట్ టైం మేము వెళ్ళాము ఆగ్రా. వీఆర్ సో హ్యాపీ అండ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. వావ్, ఈ కోట అసలు ఎంత బాగుందంటే ఆ గోడలు అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. 500 years అయినా కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎంతోమంది ఎనిమీస్, బ్రిటిషర్స్ చాలామంది రూల్ చేశారు. అయినా కానీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. రాజులు లేరు కానీ వాళ్ళు కట్టిన కోటలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడే నేను ఆగ్రా కోటలోకి అడుగు పెట్టాను. నిజం చెప్పాలంటే ఇక్కడ దృశ్యం నన్ను పూర్తిగా మంత్రముగ్ధం చేసింది. ఈ కోట గోడలు, శిల్పకళతో చేసిన అద్భుతమైన భవనాలు, బలమైన రాళ్లతో నిర్మించిన ఈ కట్టడాలు అన్నీ చూసి ఆ కాలం మహిమ కళ్ళ ముందే ప్రత్యక్షమైనట్లు కనిపిస్తుంది. ప్రధాన ద్వారం ముందు నిలబడి చూస్తే ఎంతో గంభీరంగా, ఎంతో వైభవంగా ఉందో మాటల్లో చెప్పలేం. ఇదే ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద ఆగ్రా ఫోర్ట్. ఈ ద్వారం నుంచి రాజులు కోట లోపలికి ఎంటర్ అయ్యేవాళ్ళు. ఇక చల్లటి గాలి వీచి ఈ కోట అందాలను మరింత ఆహ్లాదకరంగా మార్చుతుంది. ప్రతి మూలలోనూ ఉన్న ఆ శిల్పకళ, నిర్మాణ శైలి నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు మనం ఆగ్రాలో ఉన్న మెయిన్ ద్వారం నుంచి సబ్ ద్వారంలోకి ఎంటర్ అవబోతున్నాం. అంటే ఇప్పుడు రాజులు గుర్రాలు వేసుకుని యుద్ధం ముగిసిన తర్వాత ఇటువైపు నుంచే కోట లోపలికి ప్రవేశించేవాళ్ళు. వీళ్ళు కోట లోపలికి వస్తుంటే రాణులు అక్కడ దీపాలతో, హారతి పళ్ళంతో సిద్ధంగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ ఢిల్లీ గవర్నమెంట్ చాలా గొప్పది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ కోటల్ని, ఆ హిస్టారికల్ ప్లేసెస్ ని చాలా నీట్ గా ప్రొటెక్ట్ చేస్తున్నారు. గార్డెనింగ్ మాత్రం అన్ని చాలా అందంగా ఉన్నాయి. ఈ కోటలో పీకాక్స్ చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మేము మెయిన్ రోడ్ మీద టాక్సీలో నుంచి వస్తున్నప్పుడు చూసాము. కోటలో ఉన్నామన్నమాట. ఒక నార్మల్ పర్సన్ ఈ కోటలోకి ఎంటర్ అవ్వాలంటే చాలా సెక్యూరిటీ చెక్స్ అనేవి జరిగేవి. సో ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ ఇక్కడ సెక్యూరిటీ చెక్స్ జరుగుతాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ వాల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అప్పట్లో గుర్రాల మీద వెళ్తున్నప్పుడు రీసౌండ్ వచ్చేది. ఇక్కడ మనం క్లాప్ చేస్తే అది చాలా పెద్ద రీసౌండ్ గా వస్తుంది. సో ఇప్పుడు మనం ముఘలాయుల సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నాం. అది ఇంకా మెయిన్ ద్వారం. వీళ్ళు ఎలా నడవగలుగుతున్నారో తెలియట్లేదు కానీ వాళ్ళు గుర్రాల మీద
సో ఎప్పుడైతే రాజ్ ఎంటర్ అవుతున్నారో మహల్ మొత్తం రీసౌండ్ వచ్చేసేది. సో అలా మహల్లో ఉన్న వాళ్ళందరికీ ఓకే రాజ్ వస్తున్నారు అని తెలుస్తుంది. ఈ స్లోపి ఎక్కి మనం ముందుకు వెళ్ళిన తర్వాత కుడి వైపున ఒక్కసారి మీరు చూడండి. సో ఇప్పుడు మనకి రైట్ సైడ్ కనిపిస్తున్నది జహాంగీర్ ప్యాలెస్. అంటే షహంషా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ యొక్క కొడుకు జహాంగీర్. అతని చిన్నప్పుడు ముద్దు పేరు సలీం అని పిలిచేవారు. ఇప్పుడు నేను నడుస్తున్న ఈ ప్రదేశంలో ఒకప్పుడు రాజులు మహారాణులు నడిచిన ఈ ప్రదేశం ఇప్పుడు నేను ఇలా నడవటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ దృశ్యాన్ని మీరు చూసి ఆనందించండి. నిజంగా ఒకప్పుడు ఇక్కడ ప్రజలు, రాజులు, రాణులు అప్పట్లో 1500 సెంచరీస్లో అప్పుడు వాళ్ళు తిరిగి నడిచి జీవించిన ఈ భూమి మీద నేను మా ఫ్యామిలీ ఉండడం వీఆర్ సో హ్యాపీ. చిన్నప్పుడు జోధా అక్బర్ సీరియల్లో చూసేవాళ్ళం ఇవన్నీ చరిత్రలు, కథలు. అలాంటి ఆ కథల్లో ఇప్పుడు నిజంగా మేము ఆ రియాలిటీలో ఉండడం వీఆర్ సో హ్యాపీ టు బీ దేర్. సమ్మర్ టైమ్స్లో ఆగ్రాలో ఎండ చాలా ఉంది, కానీ ఆ కోటలో మేము ఉన్నప్పుడు మాత్రం మాకు గాలి చాలా చల్లగా అనిపించింది. మేబీ యమునా నది తీరాన ఉండడం వల్ల ఏమో కానీ చాలా చల్లటి గాలి అయితే ఉంది. ఎండ కూడా ఉంది, కానీ గాలి మాత్రం చాలా చల్లగా వీస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈ హిస్టారిక్ ప్లేసెస్ని చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు. ఇవి చూడడానికి కూడా చాలా అందంగా ప్లెజెంట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగాను చాలా రమణీయంగాను ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇది చాలా ఎత్తైన ప్లేస్లో కట్టారు. దీనికి వెనక వైపు యమునా నది ఉండటం వల్ల గాలి బ్రీజ్ అనేది చాలా ఆహ్లాదంగా ఉంది. చల్లటి గాలి వస్తుందన్నమాట. వీళ్ళకి అసలు ఆ రోజుల్లో ఫ్యాన్లు లేకపోవటమో ఏమో కానీ అసలు వాటి అవసరమే లేకుండా అంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మేము అనుభవిస్తున్నాము. అక్కడ వాడినటువంటి రాళ్ళు, ఆ యొక్క అన్ని కట్టడాలు ఎక్కడికక్కడే ఓపెనింగ్స్ అన్నమాట. కిటికీల్లాగా ప్రహరీలకి పెట్టి చాలా చల్లటి గాలి వస్తుంది. ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది జహాంగీర్ బాత్ టబ్. ఇది జహాంగీర్ తన సొంతంగా తయారు చేయించుకున్నాడు తనకి ఇష్టమైన రీతిలో. సో ఇది సమ్ స్పెషాలిటీ, ఎందుకంటే ఇంత పెద్ద బాత్ టబ్ కోటలో ఎక్కడా లేదు, ఏ రాజు తయారు చేయించుకోలేదు. ఈ బాత్ టబ్ లోపలికి వెళ్ళడానికి చిన్న చిన్న స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం జహాంగీర్ మహల్ లోపలికి ఎంటర్ అవబోతున్నాం. జహాంగీర్ అంటే షహంషా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ యొక్క కొడుకు జహాంగీర్. తన ముద్దు పేరు సలీం. సో గైస్ మీరు చూసారు కదా అక్కడ, అది జహాంగీర్ యొక్క బాత్ టబ్. సో తను ఇక్కడ ఉన్నప్పుడు ఈ మహల్లో ఆ బాత్ టబ్ ని తను సొంతంగా చేయించుకున్నాడు. మనకి ఎవ్రీ టూరిస్ట్ ప్లేస్ దగ్గర టూరిస్ట్ గైడ్స్ ఉంటారు. మీరు కావాలంటే టూరిస్ట్ గైడ్ ని బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడికక్కడ కూడా మనకి దొరుకుతారు. సో ఈచ్ పర్సన్ వచ్చేసి 200 ఛార్జ్ చేస్తారు. ఇలా నాక్ చేయాలి. అది దీని యొక్క స్పెషాలిటీ. సూర్యుడు కోటలో ఉన్న ప్రతి భవనం చాలా అందంగా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ చాలా అందంగా ఉంది. ఏ ప్లేస్ కా ప్లేసే చాలా బాగుంది. అంటే ఇక్కడ వాళ్ళ స్కల్ప్చర్ కానీ ఇక్కడ వాళ్ళ ట్రెడిషన్స్ కానీ. యాక్చువల్లీ సలీం ఒక జోధా అంటే ఒక హిందూ రాజకుమారికి అలాగే ఒక ముస్లిం రాకుమారుడికి జన్మించడం వల్ల తను కట్టిన ఈ కోట బోత్ హిందూ అండ్ ముస్లిం ట్రెడిషన్స్తో కలిసి ఉంటుంది. సో ఇప్పుడు మనకి కోట ఆర్కిటెక్చర్ చూసినా కూడా మనకి మొత్తం హిందూ అలాగే ముస్లిం శైలిలో కనిపిస్తూ ఉంటుంది. మీరు కనుక ఆగ్రా ఫోర్ట్కి వస్తే ఫుడ్ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. లోపలికి ఎటువంటి ఫుడ్ నో ఎంట్రీ, అలాగే లోపల కూడా మీకు ఎటువంటి ఫుడ్ లభించదు. ఆగ్రా ఫోర్ట్ లోపల మీకు ఏ క్యాంటీన్స్ అవైలబుల్లో ఉండవు. మీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మాత్రం ఉంటుంది, బట్ ఫుడ్ ఫెసిలిటీ మాత్రం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఫోర్ట్ని చాలా నీట్గా ఉంచడం కోసం లోపల వాళ్ళు ఈ క్యాంటీన్ని పెట్టలేదు. ఇక్కడ ఈ జహాంగీర్ మహల్లో చాలా ఫోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం జహాంగీర్ మహల్ యొక్క వరండా సెషన్కి వెళ్దాం. సో ఇది జహాంగీర్ మహల్ యొక్క బాల్కనీ అనొచ్చు. అంటే ఆ కొండ మీద యాక్చువల్లీ కోట అనేది కొండ మీద ఉంది. ఇప్పుడు ఆ కొండ భూమి ఈక్వల్ అయిపోవడం వల్ల మనకి
కోట రోడ్ మీద ఉన్నట్లే ఉంటుంది. సో వాళ్ళు ఆ టైమ్స్లో వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్ చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు. సో అప్పుడు కోట అనేది కొండ మీద ఉండడం వల్ల వర్షం నీళ్లు వచ్చి ఇక్కడ స్టోర్ అయి ఉండేవి. సో వాళ్ళు డ్రింకింగ్ పర్పస్కి అదర్ ఫెసిలిటీస్కి యూజ్ చేసేవాళ్ళు. ఈ కోట యొక్క ఆర్కిటెక్చర్ కానీ అప్పట్లో ఎలా కట్టారో ఏంటో, వీళ్ళు అప్పట్లో ఆర్కిటెక్చర్ కోసం స్పెషల్గా 2 మనుషుల్ని తీసుకొచ్చి మరీ ఓన్గా డిజైన్ చేసుకున్నారంట. జహాంగీర్కి ఎక్కువ యానిమల్స్ అంటే చాలా ఇష్టం అంట. సో అందుకని తన కోట మీద చాలా జీవుల్ని, చెట్లు, మొక్కలు, పూల్ని చిత్రీకరించుకున్నారు. ఎర్లీ మార్నింగ్ కోటని విజిట్ చేయడం ద బెస్ట్ టైం, ఎందుకంటే అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు కోట డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది మంచి ఎర్ర రాయితో కట్టబడిన కట్టడం. జహాంగీర్ బాల్కనీలో ఉన్న కిటికీలో నుంచి మనకి యమునా నది తీరాన ఉన్న తాజ్మహల్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ వ్యూ చాలా అందంగా ఉంది. అప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో మంచుతో కప్పి ఉన్న తాజ్మహల్ చూడ్డానికి చాలా అందంగా ఉంది. సో ఈ ప్లేస్లో మేము మా ఫ్యామిలీ యొక్క కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ అయితే దిగాము, అవి మీరు చూసేయండి. ఆగ్రా ఫోర్ట్లో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అక్బారీ మహల్. షహంషా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ యొక్క మహల్ని మనం చూడబోతున్నాం. ప్రెజెంట్ అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో మనల్ని లోపలికైతే అలౌ చేయలేదు, కానీ మనం బయట నుంచి అయితే ఆ వ్యూ చూడొచ్చు. మీరు ఆగ్రా ఫోర్ట్ విజిట్ చేస్తే మీరు అన్ని ప్లేసెస్కి నాట్ అలౌడ్, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ని వాళ్ళు రిస్ట్రిక్షన్లో పెట్టేశారు. సో ఓన్లీ కొన్ని ప్లేసెస్కి మాత్రమే అలౌడ్. ఇటుక రాళ్ళు అయ్యేవరకే చల్లగా వస్తున్నాయి. మాకు ఈ ప్లేస్లో చాలా చల్లటి గాలి అయితే వస్తుంది. మీకు ఆ గాలి సౌండ్ వినిపిస్తుందా? ఈ మహల్, ఈ యొక్క ప్రాంతం అంతా చాలా ఆహ్లాదంగాను అద్భుతంగాను ఉంది. అసలు ఇక్కడ కట్టడాలకి ఉపయోగించిన ఆ యొక్క రాయి అనేది చలువ రాయో ఏమో కానీ గాలి మాత్రం చాలా చల్లటిగాను చాలా చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. దీని పక్కనే దగ్గరలోనే యమునా నది కూడా ఉందన్నమాట. అది ఉండటం వల్ల కూడా అటువైపు నుంచి చల్లటి గాలులు వస్తున్నాయి. గైస్, ఇక్కడ మనం కోటలో ఇంత ఎండలో కూడా చాలా చల్లటి గాలి వస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఈ రాళ్ళ వల్ల వేడి గాలి కూడా కూల్ అయిపోయి చాలా చల్లగా వస్తుంది. సమ్ ఏదో మ్యాజిక్ అండ్ మిరాకిల్ ఉంది ఇందులో. పక్కనే యమునా నది ఉండటం వల్ల కూడా సో మా మమ్మీకి అయితే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది గైస్. సో మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో మస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇది, చాలా బాగుంది. ఆగ్రా కోట చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నడిచిన ప్రతి క్షణం నా హృదయంలో నిలిచిపోయింది. ఈ ప్రయాణం నాకు ఒక మంచి జ్ఞాపకం. ఇప్పుడు నేను అక్బారీ మహల్లో ఉన్నాను. ఇప్పుడు ఒక ఫోటో వేసుకుందామా? వావ్, భలే ఉన్నా అఖిల్. ఆగ్రా కోట అంటే ఏమనుకున్నారు? చరిత్రతో కట్టిన మహా అద్భుతం. అవునా, నిజమా అన్నట్లే ఉంది కదా. Always we coincidence with you at the restaurant. అసలు ఈ యొక్క ప్లేస్ అనేది చాలా ఎత్తైన ప్రదేశంలోనూ చాలా చక్కగా, అసలు ఈ యొక్క కట్టడాలు చెక్కు చెదరకుండా ఎన్ని సంవత్సరాలైనా ఎంతో బలంగాను ఎంతో కళాత్మకంగాను ఎంతో అద్భుతంగాను ఉన్నాయి. అసలు ఇవన్నీ చూస్తామా, ఇది ఒక గొప్ప అనుభూతి. ఎప్పుడు అనుకోలేదు ఇలా ఇవన్నీ చూస్తామని, కానీ బై గాడ్ గ్రేస్ ఇవన్నీ కూడా మేము చూడగలిగామని ఆనందపడుతున్నాము. చాలా చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట కట్టడాలు. అసలు ఇప్పుడు కట్టే కట్టడాలు అనేవి ఇంత స్ట్రాంగ్గా, ఎంత ఇనుము ఉపయోగించి ఎంత ఏవి చేసినా ఇంత స్ట్రాంగ్గా ఉన్నట్లయితే అనిపించట్లేదు. ఇవి అంత అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. గాయస్, ఈ కోటలో మనకి స్టెప్ వెల్ కూడా ఉంది. కోట కొండపై ఉండడం వల్ల వాటర్ అనేది వీళ్ళకి చాలా మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ప్రతి ఒక్క సీజన్లో వీళ్ళకి వాటర్ అనేది అవసరం. అందుకని వీళ్ళు ఈ కోటలో చాలా బావులు కట్టారు. అందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెల్ ఇది. ఇక్కడ చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని వాళ్ళు ఫర్దర్ యూస్కి వాడేవారు. ఆగ్రా ఫోర్ట్ అనేది చాలా పెద్దది. మేము చాలా డిస్టెన్స్ తిరిగి అలసిపోవడం వల్ల ఇక్కడ ఈ మహల్లో ఒక చిన్న రెస్ట్ అయితే తీసుకున్నాము. ఎలాగో ఇక్కడ చాలా చల్లటి గాలి రావడం వల్ల మాకు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగా అనిపించింది. మీరు కనుక నార్త్ సైడ్ వెళ్తే తప్పకుండా అంబ్రెల్లా క్యారీ చేయండి.
వీటిలో చెక్కినటువంటి కళ చాలా చాలా అసలు వింతగా ఉందన్నమాట. అసలు ఈ మనుషులకు ఆ రోజుల్లో అంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, అంతటి ఓపిక, అసలు వాళ్ళు ఉపయోగించినటువంటి రంగులు, వాళ్ళు ఉపయోగించినటువంటి డిజైన్లు, ఆ గోడల మీద కానీ ఆ యొక్క స్తంభాల మీద కానీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. మన నెక్స్ట్ ప్లేస్ దివానీ కాస్. అంటే ఇక్కడ వాళ్ళు మీనా బజార్ని నిర్మించేవాళ్ళు. రాజులు అప్పుడు రాణీల మధ్య పోటీలు పెట్టేవాళ్ళు. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ పెట్టుకునేవాళ్ళు రాణీలు. అందులో రాజు వచ్చి ఒక సర్టెన్ దుకాణంలో పర్చేస్ చేసేవాళ్ళు. రాజే కాకుండా ప్రజలు కూడా వచ్చి ఇక్కడ దుకాణంలో పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనకి తాజ్మహల్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఇన్ ఆగ్రా ఫోర్ట్. ఈ ప్లేస్లో చాలా ఈవెంట్స్ జరుగుతాయి. హోలీ కానీ ఇంకా ఏమైనా పూజ కార్యక్రమాలు కానీ అన్నీ ఈ ప్లేస్లోనే జరుగుతాయి. ఈ ప్లేస్లో జరగడం వల్ల కోర్టులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క ఈవెంట్ని చూడగలరు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం మెయిన్ టిప్ ఆఫ్ ద ఆగ్రా ఫోర్ట్ని చూడబోతున్నాం. ఇక్కడ నుంచి మనకి షాజహాన్ మహల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఆ మహల్ వరండాలో నుంచి తాజ్మహల్ యొక్క వ్యూని చూడొచ్చు. సో ఇక్కడ మనం ద మెయిన్ టెర్రస్ ఆఫ్ ద మహల్ పైన అయితే ఉన్నాము. దీని తర్వాత నుంచి అయితే టూరిస్టర్స్కి నాట్ అలౌడ్. సో ఆ ప్లేస్కి అయితే మేము వెళ్ళలేము. సో ఇక్కడ నుంచి మాత్రమే మనం తాజ్మహల్ వ్యూని చూడగలం. అక్కడ మనకి కనిపిస్తున్న ఏరియాలో సైనికుల నుంచుని గార్డ్ చేసేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు దీపాలు వెలిగించుకుని నైట్ టైమ్స్ అన్నిట్లో సైనికులు ఉండి గార్డ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కాలంలో రాజులు రాణుల కోసం మీనా బజార్ని పెట్టేవాళ్ళు. సో అప్పట్లో ఈ మొగలాయిలు ఇక్కడ మీనా బజార్ని పెట్టేవాళ్ళు రాణుల కోసం. మీనా బజార్ అంటే దుకాణ కొట్టులు, అంటే రకరకాల వస్తువులను అమ్మడం ప్రజలకు. సో ఈ ప్లేస్లో మీనా బజార్ని వాళ్ళు స్టార్ట్ చేశారు పెట్టడం. మన నెక్స్ట్ ప్లేస్ నగీనా మసీద్. ఇది మొఘల్ ఎంపరర్ షాజహాన్ కట్టారు. ఈ మసీద్ ఆగ్రా ఫోర్ట్ లోపలే ఉంటుంది. ఈ మసీద్ ని 1635లో వైట్ మార్బుల్ తో నిర్మించారు. బాగా ఎండగా ఉండడం వల్ల పాలరాయి కాలిపోతుంది. మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఈ మసీద్లో 3 ఛాంబర్స్ ఉంటాయి. మధ్యలో ఉన్న ఛాంబర్ చాలా పెద్దగా ఉంటుంది పక్కనున్న 2 ఛాంబర్స్ కన్నా. ఈ మధ్యలో ఉన్న ఛాంబర్ లోటస్ పెటల్స్తో ఉన్నట్టు ఉంటుంది. సో ఇది అప్పట్లో వాళ్ళు కట్టిన ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్. పైనుంచి వాటర్ అనేవి ఫ్లోట్ అయ్యి కిందకు వచ్చి ఇక్కడ ఫౌంటైన్ లాగా అవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ మసీద్ని ఎంపరర్ షాజహాన్ తనకెంతో ఇష్టమైన పాలరాయి అంటే వైట్ మార్బుల్తో నిర్మించారు. మీకు ఇక్కడ గమనిస్తుంటే అది మొత్తం లోటస్ పెటల్స్తో నిర్మించినట్టు ఉంటుంది. అదంతా కర్వ్స్గా. సో పైన కనిపిస్తున్న ఈ మిడిల్ ఛాంబర్ బిగ్గెస్ట్ ఛాంబర్. లెఫ్ట్ రైట్ ఉన్న ఛాంబర్స్ కన్నా మిడిల్లో ఉన్న ఈ ఛాంబర్ ద పెద్ద ఛాంబర్. సో ఇక్కడ కూర్చుని షాజహాన్ నమాజ్ చేసుకునే వాళ్ళు. సో ఇక్కడ కూడా మేము ఒక అందమైన ఫోటో దిగేసాం. ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ బ్రెయిలీ లిపిలో కూడా ఆగ్రా ఫోర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అందరూ ఆ బ్రెయిలీ లిపి యూజ్ చేసి అక్కడ ఆ ప్లేస్ గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎంటర్ అవ్వబోయే మహల్ పేరు ఖాస్ మహల్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మహల్ ఇన్ ఆగ్రా ఫోర్ట్. ఎందుకంటే ఇది వైట్ మార్బుల్తో నిర్మించబడిన ఒక అందమైన రాజ్ మహల్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాణుల నివాసం కోసం దీనిని ఇంత అందంగా నిర్మించారు. ఈ మహల్లో మనకి చాలా అందమైన గార్డెన్, ఫౌంటైన్స్ ఉంటాయి. ఈ కోట చాలా అందంగా ఉన్నది. ఇక్కడ గోడలు మాట్లాడకపోయినా జ్ఞాపకాలు ప్రతిధ్వనిస్తాయి. అప్పట్లో ఉన్న రాజసత్వం ఉట్టిపడేలా ఉంది. వీళ్ళు చూడండి గాయస్, అసలు వాళ్ళకి ఎంత తెలివి అంటే అప్పట్లో ఆ గార్డెన్ ఏరియాని అలా డిజైన్ చేసుకోవాలి అని అనుకున్నారు. ఎంత డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేసుకున్నారో చూడండి. ఆ గార్డెన్ ఏరియాలో మళ్ళీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్రాప్స్ని కూడా గ్రో చేశారు. అదంతా ఒక డ్రాయింగ్, పెయింటింగ్ లాగా. ఆ వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ ఈ కోట్ లోపల ఉన్న ఈ జాలీ కిటికీలో నుంచి చూస్తే మనకి తాజ్మహల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఆ యమునా నది తీరాన ఉన్న ఆ తాజ్మహల్ చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో చెప్పాను కదా, ఆగ్రా ఫోర్ట్ నుంచి మీరు ఎటు సైడ్ నుంచి చూసినా మీకు తాజ్మహల్ అయితే కనిపించేటట్టు కట్టారు షాజహాన్. ఇవి జాలీ కిటికీలు. ఈ కిటికీలో నుంచి చాలా చల్లటి గాలి వస్తుంది. చాలా కూల్ బ్రీజ్ వస్తుంది ఈ కిటికీల దగ్గర నుంచి. హాట్ బ్రీజ్ ఫిల్టర్ అయిపోయి కూల్ బ్రీజ్ వస్తున్నట్టుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడికి ఒక ఫుల్ కూలర్, ఏసీ, ఎయిర్ ఫ్రెషనర్ దగ్గరికి వచ్చినట్టు అనిపించింది.
చాలా బాగుంది ఆ టెక్నాలజీ మాత్రం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్ షాజహాన్ యొక్క రూమ్ ఫుల్ గ్లాస్ మెటీరియల్తో ఉంది. ఇక్కడ కనుక మనకి సన్లైట్ అనేది పడితే రిఫ్లెక్ట్ అయ్యి రూమ్ మొత్తం లైటింగ్స్తో ఉంటుంది. ఈ మహల్ పేరే శీష్ మహల్ అంటారు, ఎందుకంటే ఇది సమ్మర్ ప్యాలెస్ అనమాట. సమ్మర్ ప్యాలెస్ అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా జాలీ కిటికీలు ఉన్నాయి. ఆ సమ్మర్లో బాగా హాట్గా ఉండడం వల్ల ఆ కిటికీలో నుంచి చల్లటి ఎయిర్ వచ్చి మొత్తం కూల్ అయిపోతుంది. ఈ యొక్క ఆగ్రా ఫోర్ట్లోనే ముఘల్ ఎంపరర్స్ అందరూ నివసించారు. పానీపట్ యుద్ధం తర్వాత మొఘళ్ళు ఈ ఫోర్ట్ని ఆక్రమించి పాలించారు. 1530లో హుమాయూన్ బాషా ఈ ఫోర్ట్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఫోర్ట్కి అసలైన రూపం హుమాయూన్ బాషా తనయుడైన అక్బర్ తీసుకొచ్చాడు. అబుల్ ఫజల్ ప్రకారంగా అక్బర్ ఈ కోటకి 1558లో వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ కేవలం బ్రిక్స్ అలాగే కొన్ని రాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాంటి పొజిషన్లో ఉన్న ఈ కోటని రెడ్ శాండ్ అండ్ స్టోన్తో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఈ కోటని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి 8 years పట్టింది. 1565 నుంచి 1573లో ఈ కోటని రీబిల్డ్ చేశారు. ఈ కోట సెమీ సర్కిల్లో కట్టబడి ఉంటుంది. యమునా నది తీరాన సెమీ సర్కిల్లో కట్టబడిన ఈ కోట చాలా గట్టిగా బలంగా నిర్మించబడి ఉంది. ఇంత బలమైన గట్టి కట్టడాన్ని చూసిన తర్వాత నేను చాలా ఆనందపడుతున్నాను. ఇది బరువు, ఈ దారం అక్కడ అది లేపడానికి ఇది కింద వాటర్ మళ్ళీ ఇలా పైకి పెడితే అది లేస్తుంది. దీని మీద నుంచి డొల్లుకుంటే ఎలా వస్తుంది? ఇది తీస్తే ఈ రాయి బరువు డొల్లుకుంటే కిందకు వస్తే ఆ ఇనప గేట్ ఉందే అది పైకి లేస్తుంది. పద పద పద. ఆగ్రా కోటలో నడిచిన ప్రతి అడుగు నాకు చరిత్రను దగ్గర చేసింది. మహారాజులు మహారాణులు నివసించిన ఈ మహల్లు, ముఘల్ చక్రవర్తుల వైభవం, వారి జీవన శైలి ఇవన్నీ నా కళ్ళ ముందే ప్రతిబింబించినట్లు అనిపించింది. ఇక్కడి గోడలు గర్వంగా నిలిచి యుగాల నాటి మహిమను మౌనంగా చెబుతున్నాయి. ఇప్పుడు ఈ కోటను వదిలి బయలుదేరుతున్నా నా మనసులో మాత్రం ఎన్నో జ్ఞాపకాలు నిలిచిపోయాయి. ఆగ్రా ఫోర్ట్లో కేవలం రాళ్ల నిర్మాణమే కాదు, అది మొఘల్ సామ్రాజ్యం యొక్క శాశ్వత జ్ఞాపకం, ఒక నిశ్శబ్ద చరిత్ర పుస్తకం. ఆగ్రా కోటలో గడిపిన ఈ ప్రయాణం నా జీవితంలో మధురమైన అనుభవంగా నిలిచింది. ఒకప్పుడు చక్రవర్తులు నడిచిన వీధుల్లో నేను నడిచానన్న ఆలోచన చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇప్పుడు ఈ కోటను వదిలి వెళ్తున్నా నా హృదయం మాత్రం ఆనందంతో నిండిపోయింది. ఆగ్రా కోట నా జీవిత ప్రయాణంలో ఒక అందమైన పేజీ. సో మేము ఆగ్రా ఫోర్ట్ నుంచి బయటికి వచ్చి ఒక చిన్న స్నాక్స్ బ్రేక్ అయితే వేసాము. ఇక్కడ పావ్ బజ్జీ చాలా స్పెషల్, మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మా నెక్స్ట్ ప్లేస్ ఫతేపూర్ సిక్రీ. ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీ 32 kilometers దూరంలో ఉంది. మేము ఫతేపూర్ సిక్రీకి ఆగ్రా నుంచి క్యాబ్లో వెళ్ళాము. మాకు అప్ అండ్ డౌన్ 2000 తీసుకున్నారు. ఫతేపూర్ సిక్రీ అనేది 2 places. ఫతేపూర్ అనేది డివోషనల్ ఏరియా, అలాగే సిక్రీ అనేది అక్బర్ అలాగే వాళ్ళ రాణుల యొక్క నివాస స్థలం. సో ఫతేపూర్ సిక్రీకి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది. మేము లంచ్ టైంలో వెళ్ళడం వల్ల అక్కడ ఎవరు లేరు టికెట్ కౌంటర్లో వాళ్ళు. సో ఇక్కడ గైడ్స్ దగ్గరే టికెట్స్ ఉంటాయి. మేము వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసుకుని ఒక గైడ్ని హైర్ చేసుకున్నాం. ఫతేపూర్ సిక్రీకి వెళ్ళడానికి ఇక్కడ మెయిన్ గేట్ నుంచి సమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు వ్యాన్స్ ప్రొవైడ్ చేశారు. సో మన గైడ్సే మనల్ని తీసుకువెళ్తారు. రాజులు బిల్డింగ్లు కట్టి జనాలకి. సో ఇప్పుడు మనం వ్యాన్ నుంచి ల్యాండ్ అయిన తర్వాత ఫతేపూర్కి వెళ్ళాలి. ఫతేపూర్ అనేది ఒక ఇస్లామిక్ ప్లేస్, అక్కడ మసీద్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి ఇది వే, చాలా దూరం నడవాలి గైస్. సో మీరు వెళ్ళేటప్పుడు మీకు తగిన ప్రికాషన్స్ తీసుకోండి. ఫతేపూర్ సిక్రీని మొఘల్ ఎంపరర్ అక్బర్ 16వ శతాబ్దంలో నిర్మించారు. అసలు ఫతేపూర్ని ఎందుకు నిర్మించారో మీకు తెలుసా? అక్బర్కు సంతానం కలగడం కోసం సలీం చిస్టి అనే సూక్తి సంతుని ఆశీస్సులు కోరాడు. ఆయన ఆశీస్సుల వల్ల అక్బర్కు కుమారుడు జన్మించారు. ఆయన పేరే జహంగీర్. జహంగీర్ పుట్టడం వల్ల ఆయన కృతజ్ఞతగా ఈ నగరాన్ని నిర్మించారు. అలాగే ఈ ఫతేపూర్ సిక్రీ తన రాజ్యాలన్నిటికీ రాజధాని. ఫతేపూర్ సిక్రీ ప్లేస్ డిఫరెంట్. One part's Fatehpur, second part Sikri. Both of palace combined Fatehpur Sikri. Fatehpur holy place, religious part. Sikri Mughal Empire Akbar and his queen residency area. So combined Fatehpur Sikri. Inside Sikri, Jodha Palace, Akbar Palace,
Glass Palace, Diwan-e Khas, Diwan-e-Am. Akbar and his queen and Akbar minister residency area. Fatehpur, holy place. Inside mosque and holy man tomb Salim Chishti. సో ఇప్పుడు మనం ఫతేపూర్ యొక్క మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం ఎంటర్ అయిన గేట్లో నుంచి రాజులు రాణులు ఎంటర్ అయ్యేవాళ్ళు. సో ఇది ద మెయిన్ దర్బార్ గేట్. సో ఇక్కడికి లోపలికి షూస్ నాట్ అలౌడ్. సో అందుకని బయటే మనం 10 రూపీస్ ఇచ్చి షూస్ వాళ్ళే ఇస్తారు, క్లోత్ షూస్ అవి యూస్ చేయాలి. సో ఇక్కడ బాగా ఎండగా ఉండడం వల్ల అందరూ అక్కడ లోపల వాళ్ళ షూస్ పెట్టేసి 10 రూపీస్తో అక్కడ ఉన్న క్లాత్ షూస్ పర్చేస్ చేసి మళ్ళీ అవి వెళ్ళేటప్పుడు రిటర్న్ ఇచ్చేయాలి. ఈ మసీద్ ప్రార్థన కోసం మాత్రమే కాకుండా ఆతిథ్య కేంద్రంగా కూడా ఉపయోగించేవాళ్ళు. ఫతేపూర్ సిక్రీ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. తాజ్మహల్తో పాటు మసీదు, బులంద్ దర్వాజా కట్టడం వల్ల ఇది చాలా అద్భుతమైన శిల్పకళను ప్రతిబింబిస్తుంది. సో ఇప్పుడు మనకి పైన కనిపిస్తున్న ఆ గోపురాలు ఇక్కడ 284 ఉన్నాయి. ఆ గోపురాలని అప్పుడు వాళ్ళు లైటింగ్స్కి ఉపయోగించేవాళ్ళు, ఆయిల్ లేకుండా వాళ్ళు దాన్ని వెలిగించేవాళ్ళు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది సలీం చిస్టి యొక్క సమాధి. అక్కడ లోపల మనకి సలీం చిస్టి గారు ఉన్నారు. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న దాని మొత్తంలో మనం దీపాలు వెలిగించుకోవచ్చు వితౌట్ ఆయిల్. అదే ఇక్కడ స్పెషాలిటీ, ఆయిల్ లేకుండా వీళ్ళు బోత్ హాట్ అండ్ కూల్ వాటర్తోనే ఇక్కడ వీళ్ళు దీపాలని వెలిగించేవాళ్ళు. సో ఒక్కసారి ఊహించుకోండి, ఆ టైంలో నైట్ టైం ఇక్కడ ఈ ప్లేస్లో ఉండి ఫుల్ దీపాలతో ఆ చుట్టూ మీకు పైన కనిపిస్తున్న ఆ చిన్న చిన్న గుడారాల్లో దీపాలు వెలుగుతూ చుట్టూరుతూ మొత్తం ప్రజలతో హడావిడితో ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్రదేశం. ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఒక 3 కోరికలు కోరుకుంటారు. అక్కడ ఒక ఎర్రదారం కట్టి 3 కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ కోరికలు తీరుతాయి అని వాళ్ళ నమ్మకం. ఎప్పుడైతే వాళ్ళ కోరికలు తీరుతాయో అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అన్నది వాళ్ళ ఆచారం. సో ఖచ్చితంగా కోరికలు తీరుతాయి అని వీళ్ళు నమ్ముతుంటారు. సో ఈ విధంగా ఇక్కడ టూరిస్టర్స్ వచ్చి వాళ్ళ యొక్క కోరికల్ని కోరుకుంటారు. ఈ ప్లేస్ని అప్పట్లో చిన్న చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్గా కూడా ఉపయోగించేవాళ్ళు. పూర్ పీపుల్కి ఇక్కడ అప్పట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళంట. Enter gate name Akbari gate. Akbar and his queen entrance gate only. Other side Akbar built Buland Darwaza. Buland Darwaza entrance common people. ఓకే. This gate entrance only Akbar and his family entrance. So it's it's called King Gate. King Gate. That gate name Jama Masjid. Friday mosque. Muslim people every day 5 times pray namaz. Understand? సో ఇప్పుడు మనం అక్బర్ ప్రజల కోసం కట్టించిన బులంద్ దర్వాజా, ద మెయిన్ గేట్ ఆఫ్ జమా మసీద్ వైపు వెళ్తున్నాం. ఈ గేట్ నుంచి కామన్ పీపుల్ నమాజ్ చేసుకోవడానికి లోపలికి వచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద ఈవెంట్స్ అప్పుడు, పెద్ద పెద్ద అకేషన్స్ అప్పుడు కామన్ పీపుల్ ప్రజలు అందరూ ఈ గేట్స్ నుంచి లోపలికి వచ్చేవాళ్ళు. ఈ గేట్ చాలా హైట్ ఉంటుంది. ఈ గేట్ మీద ఖురాన్ని చెక్కి ఉంచారు. చాలా అందంగా అద్భుతంగా కట్టారు. ఈ గేట్ని చాలా గట్టిగా దృఢంగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు చూసేయండి. ఈ బులాంద్ దర్వాజా 178 ఫీట్ హైట్ లో ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ద్వారాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సో మనకి ఈ బులంద్ దర్వాజా ఎక్కడానికి 42 పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి గ్రౌండ్ లెవెల్ నుంచి. వాటిలన్నిటిని వెక్కుకుంటూ మనం ఈ బులంద్ దర్వాజాని చేరుకోవచ్చు. ఎర్ర రాళ్లతో నిర్మించబడిన ఈ ద్వారం వైట్ మార్బుల్తో అలంకరించబడి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. నేను చెప్పినట్లు ద్వారం పైభాగంలో పవిత్ర ఖురాన్ వచనాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తాయి. బులంద్ దర్వాజా అంటే విజయ ద్వారం అని అర్థం. మరి ఇంతటి విజయ ద్వారం ముందు ఒక ఫోటో తీసుకుందామా? స్మైల్. ఫోటో చాలా బాగా వచ్చింది కదా. చూసారా ఎంత పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయో. ఈ బులంద్ దర్వాజాని చేరుకోవాలంటే అప్పట్లో ప్రజలు ఇంత పెద్ద మెట్లను ఎక్కి బులంద్ దర్వాజాని చేరుకుని వచ్చి నమాజ్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇంకా ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు కూడా ప్రజలు ఈ ద్వారం నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఈ ద్వారంలో పైన మనకి 9 గేట్స్ కనిపిస్తున్నాయి కదా.
ఆ 9 గేట్స్లో అక్బర్ యొక్క 9 మినిస్టర్స్ కూర్చుని వచ్చే ప్రజలకి పూలు జల్లుతూ ఉండేవాళ్ళంట. ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అక్కడ 9 మినిస్టర్స్ కూర్చునే వాళ్ళు. అందుకే 3 డోర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక చిన్న గేట్ ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 డోర్స్ ఉంటాయి. ఆ డోర్స్ నుంచి మనం పై ఛాంబర్స్కి వెళ్ళి అక్కడ మినిస్టర్స్ కూర్చునే వాళ్ళంట. సో బులంద్ దర్వాజా నుంచి లోపలికి వెళ్తూ మేము ఇప్పుడు సలీం చిస్టీకి వెళ్ళబోతున్నాం. సో అక్కడికి వెళ్ళడానికి దాని వెనకాల ఆ సలీం చిస్టీ వంశస్థుల యొక్క సమాధులు అవన్నీ కూడా చూపిస్తున్నారు. మీరు కూడా చూసేయండి. బాగా ఎండగా ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళు ఒక మ్యాట్ వేశారు. ఆ మ్యాట్ మీద నడవాల్సి వస్తుంది. సో ఆ మ్యాట్ మీదే మేము నడుస్తున్నాము. చాలా ఎండగా ఉంది. కాళ్ళు అయితే చాలా కాలిపోతున్నాయి. మీకు ఇక్కడ కనపట్లేదు కానీ అక్కడ ఫుల్ టెంపరేచర్స్ అయితే 2 పీక్లో ఉన్నాయి. సో ఇప్పుడు మమ్మల్ని ఆపినట్టే మీకు ఎక్కడికక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అవైలబిలిటీలో. మీరు కెమెరా తెచ్చుకోకపోయినా వాళ్ళే మీకు ఫొటోస్ తీసి చార్జ్ చేస్తారు. సో మేమైతే ద మెయిన్ సలీం చిస్టీని రీచ్ అయిపోయాం. అక్కడ మీకు ఎదురుగుండా కనిపిస్తున్నవన్నీ మెయిల్ సమాధులు, అంటే అబ్బాయిల యొక్క సమాధులు. అమ్మాయిల సమాధులు లోపల భవనం లోపల ఉంటాయి. ఆడవాళ్ళ సమాధులను తెర వెనకాల ఉంచారు. అలాగే మగవాళ్ళ సమాధుల్ని పక్కన బయట పూడ్చారు. ఈ సలీం చిస్టీని పాలరాయితో నిర్మించారు. ఈ పాలరాయి యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న ఆ పైన తెరలు ఉన్నాయా, ఆ జల్లెడ్లు ఒక్కొక్క జల్లెడ ఒక్కొక్క డిజైన్తో అయితే చేసింది. అంటే ఒకటి ఫ్లవర్ డిజైన్ అయితే, ఒకటి స్క్వేర్ డిజైన్, ఒకటి ట్రయాంగిల్, ఒకటి రెక్టాంగిల్, అలా డిఫరెంట్ డిజైన్స్తో చేసింది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మగవాళ్ళ సమాధులు. ఆ సలీం చిస్టీ యొక్క వారసులు, వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళ యొక్క సమాధులు ఈయనకి దగ్గరలోనే పూడ్చారు. సో మా గైడ్ అయితే ఇప్పుడు ఇక్కడ మాకు చెప్తున్నారు, పైన అక్కడ ఆ జల్లెడ్ని చూస్తే మీకు చూడండి, పైన అక్కడ రైట్ సైడ్ ఫ్లవర్, కింద వచ్చేసి ఇంకొక టైప్ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అది ఈ సలీం చిస్టీ భవనం యొక్క స్పెషాలిటీ. చాలా డిఫరెంట్గా యూనిక్ స్టైల్తో చాలా అందంగా ఉంది. మీకు ఇక్కడ బాగా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, అక్కడ ఒకటి ట్రయాంగిల్, ఒకటి సర్కిల్, ఒకటి స్క్వేర్, ఒకటి క్యూబ్, అలాగే డిఫరెంట్ డిజైన్స్తో ఉంటాయి. అన్ని సేమ్ డిజైన్స్ అయితే కాదు, ప్యాటర్న్ మాత్రం చేంజ్ అవుతూ ఉంది. machinery, technology, but not made this time is free. ఆ స్పెషాలిటీ ఏంటంటే అసలు మెయిన్ అది వాళ్ళు హ్యాండ్తోనే చేశారు. అప్పట్లో మెషిన్స్ లేవు, ఏమీ లేవు. ఇది మొత్తం వాళ్ళు వర్కర్స్ వాళ్ళ ఓన్ హ్యాండ్స్తోనే వాటిని చేశారు. ఇక్కడ వీళ్ళు చూపిస్తున్న ఈ డోర్ వచ్చేసి ఈ దర్వాజాకి ఉండాలి. అది మధ్యలో ఊడిపోవడం వల్ల తీసుకొచ్చి ఇక్కడ పక్కన ఫిక్స్ చేశారు. దీనికి ఉండాల్సిన ఈ డోర్ అది ఊడిపోయింది. సో అందుకని దాన్ని పక్కన పెట్టారు. సో ఇప్పుడు మనకి లోపల కనిపిస్తున్నాయి అన్ని ఫీమేల్, అంటే ఆడవాళ్ళ యొక్క సమాధులు. ఆడవాళ్ళని ఇలాగ లోపల తెర వెనకాల వాళ్ళు పూడ్చారు. ఇదంతా వాళ్ళ వంశస్థులు. ఇక్కడ కూడా ఈ మహల్లో కూడా మీకు డిజైన్స్ అనేవి చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీకు లోపల ఎక్స్ప్లోర్ చేస్తున్న కొద్దీ ఇవన్నీ వాళ్ళ వంశస్థుల యొక్క సమాధులు మాత్రమే. ఇక్కడ అంతా చాలా అందమైన డిజైన్స్. ఎక్కడ మీకు ఒక సైడ్ కనిపించిన డిజైన్ ఇంకో సైడ్ కనపడదు. అప్పట్లో అంత టెక్నాలజీ ఉపయోగించి ఓన్గా హ్యాండ్తో తయారు చేశారు. సో ఇప్పుడు మనకి ఈ సలీం చిస్టీ నుంచి ఎప్పుడైనా ఎనిమీస్ వచ్చినప్పుడు ఇక్కడ ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి డైరెక్ట్ మనకి ఇందాక ఫస్ట్ టైం చూసాం కదా ఆగ్రా ఫోర్ట్కి అండర్ గ్రౌండ్ నుంచి దారుంది. ఆగ్రా ఫోర్ట్ ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్, అంటే 32 కిలోమీటర్స్ వరకు అండర్ గ్రౌండ్లో వీళ్ళు తీసుకెళ్లారు. సీక్రెట్ వే, ఆడవాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఎనిమీస్ వస్తే తప్పించుకుని దాక్కోవడానికి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆగ్రా ఫోర్ట్కి కనెక్ట్ అవుద్ది ఈ వే. సో ఇది సలీం చిస్టీ నుంచి ఆగ్రాకి అండర్ గ్రౌండ్ సీక్రెట్ వే. సో ఇది సలీం చిస్టీలో ఎందుకు పెట్టారంటే పక్కనే ఫతేపూర్ సిక్రీలో ఆయన రాజ్యంలో రాణులు, పిల్లలు, వాళ్ళ కుటుంబం అందరూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఎనిమీస్ వస్తే సేఫ్టీ కోసం ముందే ఇలా ప్లాన్ చేశారు. Akbar time, no electricity, no light, no fan, no AC. This two wall between gap. Top side window face outside forest area. Air come in the window and out there. Ventilation system, yes.
Okay, come. న్యాచురల్ ఏసీ. పద పద పద. ఏం తెలివి గైస్, ఆ టైంలో ఇక్కడ ఎవరికి ఫ్యాన్స్ ఎయిర్ ఉండదని చెప్పి ఆ చిన్న కానాలో నుంచి ఎంత గాలి వస్తుందంటే అసలు బ్రిలియన్స్ అంటే బ్రిలియన్స్. సో ఇప్పుడు మేము ఆ మసీద్ లోపలికి వెళ్ళాలి కాబట్టి మాకు ఏం ఇన్స్ట్రక్షన్స్ తెలియదు కాబట్టి ఇక్కడ మాకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏం చేయాలి, ఆ లోపలికి వెళ్ళాక అక్కడ దారాలు ఎలా కట్టాలి, మీరు ఎలా ప్రే చేసుకోవాలి, ఎవరెవరు వెళ్ళారు ఆ మసీద్కి, ఏమేమి చేశారు, ఎలా క్లాత్ ఎలా కప్పాలి, ఫ్లవర్స్ ఎలా వేయాలి, ఇవన్నీ చెప్పడానికి ఇక్కడ మనకి ఉంటారనమాట. సో ఈయన మాకు మొత్తం ఆ ప్రాసెస్ అంతా చెప్పి అక్కడ మనకి క్లాత్స్ అనేవి ఉన్నాయి, మీకు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో ఆ క్లాత్స్ అనేవి వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తారు, అవి తీసుకుని వెళ్ళాలి. గర్ల్స్ అయితే ఖచ్చితంగా హెడ్ పైన క్లాత్ ఆర్ క్యాప్ ఏదో ఒకటి పెట్టుకుని వెళ్ళాలి. బాయ్స్కి రూల్ అలా ఏం లేదు, గర్ల్స్ మాత్రం క్యాప్ ఆర్ క్లాత్ అనేది మాత్రం హెడ్ మీద కంపల్సరీ ఉండాలి. లోపలైతే మాకు ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు, సో అందుకే మేము లోపల వీడియో క్యాప్చర్ చేయలేకపోయాము. బట్ లోపల మాత్రం చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. అక్కడ చాలా మంది దారాలు కట్టారు. ఇది ఆ సలీం చిస్టి లోపల ఫుల్ వరండా అనమాట. లోపల ఇంకా మెయిన్ ఎంట్రన్స్, లోపల ఇంకా అసలు ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి మేమైతే వీడియో తీయలేకపోయాము. అంటే పర్టికులర్ టైం అప్పుడు ఇక్కడ నిజంగా ఒక పెద్ద వేడుకలా జరిగింది. అప్పుడు ఇంతమంది జనాలు, ఏనుగులు అన్నీ వచ్చి ఇలా జరిగేది అని అక్కడ ఒక ఫోటో అయితే తీసి డిస్ప్లే చూపించారు. సో మేమైతే లోపలికి వెళ్ళి ప్రే చేసుకుని బయటకు వచ్చేసాము. సో మా నెక్స్ట్ ప్లేస్ ఫతేపూర్ అయిపోయింది కాబట్టి మా నెక్స్ట్ ప్లేస్ సిక్రీకి వెళ్ళబోతున్నాము. వెళ్ళే ముందు ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ సమాధి సలీం చిస్టి యొక్క శిష్యుడి యొక్క సమాధి అనమాట అది. సో ఆయన శిష్యుడు కాబట్టి ఆయనకి దగ్గరగా ఉండాలని ఆయన ఎదురుగుండానే ఆయన అక్కడ పూడ్చడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా మేము ఒక అందమైన ఫోటో దిగాము. మేము హైర్ చేసుకున్న టూరిస్ట్ గైడే మాకు ఈ ఫొటోస్ అనేవి క్లిక్ చేశారు. సో మీకు కూడా ఆయన ఫొటోస్ తీస్తారు. సో అన్ని విధాలుగా మీకు ప్లేసెస్ గురించి చెప్తారు, అలాగే ఫ్రీగా ఫొటోస్ కూడా వస్తాయి. సో ఫైనల్లీ మేము ఎప్పటి నుంచో చూస్తున్న ఈ సలీం చిస్టి అనే ప్లేస్ని విజిట్ చేసాము. వీఆర్ సో హ్యాపీ. నీ యొక్క భావం ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సలీం చిస్టి యొక్క ఈ సమాధిని నేను దర్శించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా పరిచయం సలీం చిస్టి. 1000 సార్లు 1000 ఎపిసోడ్లు. ఓకే, నైస్. ఇటు తిరగండి ఒకసారి. వీడియోనే. మీ యొక్క భావం ఏంటి? బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, సూపర్. భావాలు ఓకే, చాలా అద్భుతమైంది. అవన్నీ దీపాలు, ఎంత తెలివి. ఓకే, ధన్యవాదాలు. సో ఇక్కడితో మా ఫతేపూర్ అయితే ఎండ్ అయింది. సో మా నెక్స్ట్ ప్లేస్ సిక్రీ, అంటే ఎక్కడైతే రాజు వాళ్ళ భార్యలు వాళ్ళ కుటుంబీకులు అందరు నివసించారో. సో ఇప్పుడు మనం సిక్రీ చూడాలంటే టూరిస్ట్ గైడ్ మారారు అంతే. ఇప్పుడు మాకు ఫతేపూర్ చూపించిన ఆయన వాళ్ళ బ్రదర్ ఇప్పుడు మాకు సిక్రీ చూపిపోతున్నారు. ఇప్పుడు మేము సిక్రీలో జోధాబాయిస్ ప్యాలెస్ చూడబోతున్నాం. జోధాబాయిస్ ప్యాలెస్ రమ్మను ఇక వాడిని వదిలేసే. ఫైనల్లీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్, చిన్నప్పటి నుంచి జోధా అక్బర్ సీరియల్ యొక్క అభిమానిగా ఈ జోధాబాయిస్ ప్యాలెస్ చూడడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నది జోధాబాయి ప్యాలెస్. ఇది ఉన్న అన్ని రాణుల కోటల కన్నా జోధాబాయి ప్యాలెస్ అనేది ద బిగ్గెస్ట్. సో ఇక్కడ మనకి జోధాబాయి ప్యాలెస్ లోపలే సమ్మర్ ప్యాలెస్ ఉంటుంది, వింటర్ ప్యాలెస్ ఉంటుంది. అలాగే జోధాబాయి ప్యాలెస్ లోపలే జోధా పూజ చేసుకోవడానికి ఒక టెంపుల్ని కూడా నిర్మించారు. Summer Palace. This is the Summer Palace. This is the Winter Palace. ఇక్కడ 6 నెలలు ఇక్కడ సమ్మర్ ప్యాలెస్ లో ఉంటుంది, 6 నెలలు వింటర్ ప్యాలెస్ లో ఉంటుంది జోధాబాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది జోధాబాయి యొక్క గుడి. అంటే ఇక్కడ జోధాబాయి కృష్ణుడిని పూజించుకునేవారు. సో ఇక్కడ మనకి మొత్తం దీపాలతో అలంకరించేసి పూలతో, సో అందుకనే ఇక్కడ ఈ గోడల మీద గంటలు చెక్కినట్టు ఉంది. మీరు గమనించినట్లయితే ఆ యొక్క స్తంభాల మీద గంటల్ని చెక్కినట్టు చెక్కారు. అక్కడ మధ్యలోనే కృష్ణుడిని వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇది సమ్మర్ ప్యాలెస్ కాబట్టి ఇక్కడ కిటికీ పెట్టారు. ఈ కిటికీలో నుంచి గాలి, చల్లటి గాలి వస్తుంది లోపలికి.
జోధాబాయి సమ్మర్లో ఉండటానికి సమ్మర్ యాక్చువల్లీ గాయస్ ఇది జోధాబాయి సమ్మర్ ప్యాలెస్. అంటే జోధాబాయి సమ్మర్లో 6 months ఇక్కడ ఉండేది, వింటర్లో 6 months అక్కడ ఉండేది. అది వింటర్ ప్యాలెస్. దీన్ని సమ్మర్ ప్యాలెస్ అని ఎందుకంటారంటే ఇక్కడ మీరు చూస్తే అక్కడ అది ఓపెన్లో ఉంటుంది, అక్కడ జల్లెడ ఫుల్ ఓపెన్. సో మనకి కూల్నెస్ గాలి వస్తుంది కాబట్టి సమ్మర్లో అక్కడ ఫుల్ ఓపెన్గా ఉంటుంది ఆ జల్లెళ్ళు. అదే ఆ వింటర్లో చూస్తే మీకు అక్కడ ఫుల్ బ్లాక్ క్లోజ్. సో వింటర్లో మనకి చలేస్తుంది కాబట్టి వెచ్చగా ఉండడం కోసం వాళ్ళు బ్లాక్ చేస్తారు. ఎక్స్పెన్సెస్ స్ట్రగ్లింగ్ ఆవిడ దగ్గర డిజైన్ చూడండి అన్ని అంతే. అది ఆమె కోసం కట్టించారు. ఓకే, ఇప్పుడు మనం చూడబోయే ప్యాలెస్ సలీమా బేగం యొక్క ప్యాలెస్, అంటే అక్బర్ యొక్క ఫస్ట్ వైఫ్. సో ఇక్కడ ఈ ప్యాలెస్లో మనకి సలీమా బేగం యొక్క పెయింటింగ్ అలాగే అక్బర్ యొక్క పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అని అంటారు. చూడండి, మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సలీమా బేగం యొక్క పెయింటింగ్ చాలా లైట్గా కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్ చూస్తే అక్బర్ యొక్క పెయింటింగ్ కూడా ఉంటుంది. అప్పట్లో సలీమా బేగం తన ప్యాలెస్ మీద ఇలా వాల్స్ మీద పెయింటింగ్ చేయించుకున్నారు. సో ఇలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఉంది వచ్చేసి సమ్మర్ ప్యాలెస్, రైట్ సైడ్ ఉంది వింటర్ ప్యాలెస్. సో అలాగే ఇలాగ 2 types ఆఫ్ ప్యాలెసెస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సమ్మర్లో మనకు గాలి కావాలి కాబట్టి వాళ్ళు జల్లెళ్ళు పెట్టుకున్నారు, వింటర్లో మనకి చలేస్తుంది కాబట్టి గోడలు క్లోజ్ చేసుకున్నారు. సో ఈ విధంగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుని నివసించేవాళ్ళు. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు జల్లెళ్ళు కనిపిస్తాయి. ఎక్కడైతే మీకు జల్లెడు కనిపిస్తుందో అది సమ్మర్ ప్యాలెస్ అని అర్థం. ఎందుకంటే ఆ జల్లెడు నుంచి మనకి చల్లటి గాలి వస్తుంది కాబట్టి ఆ ఏరియాలో ఆ రూమ్లో వాళ్ళు సమ్మర్ టైమ్స్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న రూమ్ సమ్మర్ రూమ్. అలాగే రైట్ సైడ్ మనకి ఇంకో రూమ్ ఉంటుంది, ఆ రూమ్ ఫుల్ క్లోజ్డ్గా ఉంటుంది, అది వచ్చేసేమో వింటర్ రూమ్. ఈ రూమ్ లోపల బ్లూ కలర్ పెయింటింగ్స్తో ఫిషెస్ బొమ్మలు చాలా అందంగా గీశారు. అవి ఉన్నాయి, అవి మేము రికార్డ్ చేయలేకపోయాం. ఇప్పుడు ఇక్కడ 2 kitchens ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ కిచెన్ వచ్చేసి నాన్ వెజిటేరియన్ కిచెన్ ఫర్ రుకయా బేగం. This is Ruqayya's kitchen, non-veg kitchen. This is Jodha Akbar's kitchen. ఓన్లీ జోధా. Only Jodha kitchen, pure veg kitchen, vegetarian kitchen. Okay, come. మనకి ఎదురుగుండా కనిపిస్తున్నది ఏంటంటే అప్పట్లో మన వాళ్ళకి టీవీస్ ఏవి లేకుండా మ్యూజిక్కి కానీ నాట్యానికి కానీ మనుషులు ఉండేవాళ్ళు. అలాగే అప్పుడు తాన్సేన్ అని ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఆయన పాటలు చాలా అందంగా అద్భుతంగా పాడేవాళ్ళు. తాన్సేన్ పాట పాడితే వర్షం కురిసిద్ది అని వీళ్ళు బాగా నమ్మకం. ఎందుకంటే తాన్సేన్ ఎప్పుడైతే గానం చేస్తారో అప్పుడు ఖచ్చితంగా వర్షం పడేదన్నమాట. సో అందుకని మధ్యలో కనిపిస్తున్న ఆ స్క్వేర్ బాక్స్లో తాన్సేన్ కూర్చుని పాడుతూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ ప్లేస్లో రాజు, రాణి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చుని తాన్సేన్ యొక్క గానాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అందుకే ఈ ప్లేస్ చుట్టూ వాటర్ అనేది పెట్టారు. అలాగే అప్పుడప్పుడు జోధా బేగం ఇక్కడికి వచ్చి పావురాలకి ఫుడ్ ఫీడింగ్ చేస్తూ ఉండేది. సో ఇలా ఈ ప్లేస్లో మనం సీరియల్, మీరు కనుక జోధా అండ్ అక్బర్ సీరియల్ చూస్తే మీకు ఈ ప్లేస్ బాగా గుర్తుంటుంది. ఎందుకంటే సీరియల్ ఈ ప్లేస్లో జోధా అండ్ అక్బర్ ఇద్దరు కలిసి పావురాలకి ఫుడ్ని ఫీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా అక్బర్ యొక్క సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఇటువైపు కూర్చుని వాళ్ళ మినిస్టర్స్, వాళ్ళ వైఫ్స్, వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడ కూర్చుని అక్కడ ఎవరైతే నాట్యం చేస్తున్నారో, ఎవరైతే గానం పాడుతున్నారో వాళ్ళందరినీ చూస్తూ ఉండి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో టీవీస్ ఏమి ఉండేవి కావు కాబట్టి సో ఇలా వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మనం మెయిన్ రాయల్ ఎంపరర్ యొక్క బెడ్రూమ్కి అయితే వెళ్దాం రండి. ఇక్కడ మనం షెహంషా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ యొక్క బెడ్ని అయితే చూడొచ్చు. ఆయన ఆ బెడ్ని ఎక్కడానికి శాండిల్ వుడ్స్, అప్పట్లో వచ్చి ఆ భటులు శాండిల్ వుడ్స్ చెక్కల్ని పెట్టేవాళ్ళంట. ఆ చెక్కల మీద ఒక్కొక్క స్టెప్ వేసుకుని పైకి ఎక్కేవాళ్ళు. పైన కనిపిస్తున్న బెడ్ వచ్చేసి సమ్మర్ బెడ్, కింద అండర్ గ్రౌండ్లోనేమో వింటర్, అంటే వింటర్ టైమ్స్లో కింద పడుకునే వాళ్ళు, సమ్మర్ టైమ్స్లో పైన పడుకునే వాళ్ళు. సో పైన ఎందుకంటే అక్కడ వెంటిలేషన్ ఉంది కదా, సో అక్కడ నుంచి చాలా కూల్ బ్రీజ్ వస్తుంది. ఫుల్ కొండల ప్రాంతం కదా గైస్, అందుకని అక్కడ నుంచి చల్లటి గాలి రావడం వల్ల ఫుల్ అసలు కూలర్ తీసుకొచ్చి ఫేస్ మీద పెట్టినట్టు ఉంటుంది. అందుకని అది పైనంతా సమ్మర్ బెడ్, కింద వింటర్ బెడ్. బాగా చలేస్తుంది కాబట్టి కిందంతా వింటర్గా ఫుల్ క్లోజ్డ్ ఉంది. సో అందుకని మనకి వామ్గా ఉంటుంది. ఇలా 2 types, 2 seasonsలో 2. ఇప్పుడు మనం వచ్చిన ఈ రూమ్ వచ్చేసి ఫుడ్ అంటే డైనింగ్ రూమ్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ వండి ఇక్కడ రాయల్ ఎంపరర్స్ అందరు వచ్చి కూర్చుని
ఫుల్గా అక్కడ మనకి ఒక్కొక్క కానా ఉంది కదా, అక్కడ ఒక్కొక్క కానాలో ఒక్కొక్క డిష్ ఉంటుందంట. సో మన ఒక్క కానాలో ఉన్న డిష్ ఇంకో కానాలో ఉండదు, అంటే ఒక కానాలో ఉన్న ఫ్రూట్ ఇంకొక కానాలో ఉండదు, అంటే డిఫరెంట్ మల్టిపుల్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చి ఫుడ్ తిని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అక్బర్ అసలు మందు తాగరు, సో ఓన్లీ ప్యూర్గా ఫుడ్ తిని ఫుల్ బలంగా స్ట్రాంగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ టబ్ వచ్చేసి దీంట్లో అత్తర్ స్టోర్ చేసేవాళ్ళు అనమాట. చాలా అమౌంట్ ఆఫ్ అత్తర్ లిక్విడ్ అనేది స్టోర్ చేసేవాళ్ళు. సో వన్స్ అందులో ఆ మూత తీస్తే ఇంకా రాజ్యం మొత్తం ఫుల్ ఆఫ్ స్మెల్ వచ్చి స్ప్రెడ్ అయిపోయేది. సో ఇందులో అక్బర్కి అత్తర్లు అంటే చాలా ఇష్టం, రుకయా బేగంకి కూడా అత్తర్లు అంటే చాలా ఇష్టం. దానికోసం స్పెషల్గా ఒక మహలే కట్టించాడు రుకయా బేగం కోసం. సో ఈ విధంగా ఇక్కడైతే అత్తర్లు వాళ్ళు స్టోర్ చేసుకునే వాళ్ళు. ఈ యొక్క టబ్లో ఇంత అమౌంట్ ఆఫ్ ఇంత లిక్విడ్ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చేసేది, అంత స్మెల్ అసలు చాలా ఫుల్. ఇప్పటికీ ఆ ప్లేస్ లో మేము అక్కడికి వెళ్తే మాకు ఆ స్మెల్ తెలుస్తుంది, ఎందుకంటే అంత క్వాంటిటీ ఆఫ్ ద లిక్విడ్ స్టోర్ చేసేవాళ్ళు కదా అప్పట్లో. సో అందుకని ఇది వచ్చేసి వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన వాష్రూమ్, అది రాయల్ అక్బర్ యూజ్ చేసిన వాష్రూమ్. సో ఇప్పుడు మనం చూస్తున్నది రుకయా బేగం యొక్క మహల్. ఇక్కడ రుకయా బేగంకి పర్ఫ్యూమ్స్ అలాగే మోడర్న్ ఆర్నమెంట్స్ అనేవి చాలా ఇష్టం. సో అందుకని ఆ చిన్న చిన్న కానాలు అనేవి టర్కిష్ అండ్ పర్షియన్ ఆర్కిటెక్చర్ వెరీ నైస్ ఫర్ దిస్ రుకయా బేగం. బ్లాక్ గ్రేప్స్ ఫర్ రుకయా. These are the grapes for Ruqayya eating food from the wall. from the wall. సో ఇప్పుడు వరకు మన మహల్స్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మన ఎంటర్టైన్మెంట్ చూద్దాం. అప్పట్లో రాజులు ఎంటర్టైన్మెంట్ కావాలంటే చదరంగం ఆడేవాళ్ళు, అలాగే ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇంకా డిఫరెంట్ గేమ్స్ ఉండేవి. అందులో ఇప్పుడు మనం చూసేది లూడో గేమ్. సో ఇప్పుడు చూడండి మనం ఎలా లూడో గేమ్ ఆడతామో అలా ఇక్కడ కింద నేల మొత్తం లూడో గేమ్ యొక్క పజిల్ ఒక స్ట్రక్చర్ ప్యాటర్న్లో ఉంది. సో మధ్యలో అయితే షహంషా కూర్చుని ఉంటారు, అటు ఇటు లెఫ్ట్ సైడ్ మన ఆపోనెంట్స్ కూడా కూర్చుని ఉంటారు. సో అలా మన గేమ్స్గా అక్కడ ఉన్న సైనికులు భటులు లేదా అక్కడ ఉన్న చలికత్తెలు వాళ్ళు వచ్చి అక్కడ నుంచునే వాళ్ళు, ఈ విధంగా గేమ్ ఆడుకునే వాళ్ళు అనమాట. వాళ్ళ ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఇలా వాళ్ళు ఆ టైంని ఎంజాయ్మెంట్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు. సన్సెట్ టైం అవ్వడం వల్ల మంచి సన్లైట్ ఉంది గైస్, మీరు ఈ టైంలో మంచి ఫొటోస్ తీసుకోండి. ఈ మహల్ వచ్చేసి పంచ్ మహల్. ఈ పంచ్ మహల్ అంటే ఏంటంటే ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఈ పంచ్ మహల్ అంటే ఈ పంచ్ మహల్ జోదా బేగం అండ్ రుకయా బేగం కోసం కట్టించారు. ఎందుకంటే జోదా బేగం పూజలు చేసుకుని ఉపవాసాలు ఉన్నప్పుడు చంద్రుడిని చూడడం కోసం, అలాగే రుకయా బేగం కూడా నమాజ్ చేసుకోవడం కోసం ఈ పంచ్ మహల్ని ఉపయోగించేవాళ్ళు. సో ఈ పంచ్ మహల్కి 5 ఫ్లోర్స్ అందుకే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఈవెంట్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి అక్బర్ ఎక్కడన్నా యుద్ధానికి వెళ్ళే ముందు లేదా ఏమైనా కార్యక్రమం కానీ ఏమైనా పని కానీ స్టార్ట్ చేసే ముందు జ్యోతిష్యం చెప్పించుకునే అలవాటు ఉంది. సో ఇక్కడ ఈ భవనంలో జ్యోతిష్యకుడు కూర్చుని ఉండేవాడు. సో అక్బర్ ఎక్కడికైనా వెళ్ళే ముందు వచ్చి ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని వెళ్ళేవాడు. సో అందుకే మీకు పైన అంతా ఫుల్ అంతా మనకి హిందూ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది అనమాట. కానీ అప్పట్లో ఒక రెడ్ స్టోన్ని ఇంతలా చెక్కడం అంటే చాలా గ్రేట్ గైస్. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఖజానా మహల్. ఎన్నో యుద్ధాలు, ఎంతోమంది ఎనిమీస్, ఎన్నో రాజ్యాలు కొట్టుకున్నది ఈ మొఘలాయల యొక్క ఖజానా కోసం, వీళ్ళ యొక్క రాజ్యాన్ని సొంతం చేసుకోవడం కోసం. వీళ్ళ ఖజాని ఇప్పుడు మీరు చూసిన ఆ ఒక రాయి లోపల దాచుకునే వాళ్ళు. ఇదే వాళ్ళ ఖజానా మహల్ అనమాట. సో ఇక్కడే వాళ్ళు ద వాల్యుబుల్ ఐటమ్స్ని స్టోర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియాలోనే షహంషా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ కూర్చుని రూల్ చేసేవాళ్ళు ఆయన మినిస్టర్స్తో పాటు. ఈ స్టెప్స్ ద్వారా మనం అక్కడ పైన సింహాసనానికి వెళ్ళగలం. సో ఇది ముఘలాయల యొక్క అతి పెద్ద సింహాసనం. ఇక్కడ ఫతేపూర్ లో సిక్రీ, అది ఫతేపూర్ సిక్రీ. సో ఇక్కడ మనం ముఘలాయల యొక్క సింహాసనాన్ని చూస్తున్నాం. ఇటు చుట్టుపక్కల 9 మినిస్టర్స్ కూర్చుని ఉంటారు. ఆ అక్బర్ కి సంబంధించిన 9 మినిస్టర్స్ కూర్చుని ఏది రైట్ ఏది రాంగ్ అని వాళ్ళు డిస్కస్ చేసి తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడికి ప్రజలు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి సాల్వ్ చేసుకునే వాళ్ళు. లైక్ ప్రజలు అలాగే కింగ్ ఇక్కడ మీటప్ అయ్యి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని వాటిని డిస్కస్ చేసి ఆయన మినిస్టర్స్తో పాటు వాటిని సాల్వ్ చేసేవాళ్ళు.
ఇక్కడ గార్డెన్ ఏరియా చాలా బాగా ఉంది గైస్, వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇది నా ఫతేపూర్ సిక్రీ ప్రయాణానికి ఒక అందమైన ముగింపు. ప్రయాణం ముగిసిన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. మనస్సును తాకిన ప్రతి దృశ్యం జ్ఞాపకాలలో చిరస్థాయిగా ఉంటుంది. ఈ ప్రయాణం నాకు ఒక అందమైన గాథ. మీరు కూడా ఈ వీడియోను ఆనందించారు అని అనుకుంటూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.